వెల్కమ్ టు పీవీఎస్ గురు ఛానల్. సో మనం ఈ వీడియోలో అప్లికేషన్స్ ఆఫ్ ట్రైగోనోమెట్రీలో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ గురించి నేర్చుకుందాం. అయితే ఇది ఒక అబ్బాయి అడిగాడు, అందుకని ఈ వీడియో చేస్తున్నాను నేను. సో మనం అప్లికేషన్స్ ఆఫ్ ట్రైగోనోమెట్రీ రావాలంటే చిన్న చిన్న బేసిక్స్ అవసరము. అయితే మనం ఆల్రెడీ 12.1 12.2 ఎక్సర్సైజ్ గురించి మన ఛానల్లో ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందులో నేను బేసిక్స్తో పాటు కొంచెం నేర్పించిన, ఇప్పుడు కూడా బేసిక్స్తో పాటే చెప్తాను, చూసుకోండి ఒకసారి. అది చూసుకున్నాక ఇది చూసుకోండి, ఈజీగా అర్థమవుతుంది మీకు. ఇంకోటి, మన ఛానల్లో ఆల్ చాప్టర్స్ సంబంధించిన సమ్స్ మంచి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయవండి. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసుకోండి, లేదంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్స్ ఇస్తాను, చూసుకోండి. మీరు అన్ని చాప్టర్ వైజు లింక్స్ ఉన్నాయి, చాప్టర్ వైజు ఎక్సర్సైజ్ వైజు ఉన్నాయి, చూసుకోండి. ఓకే, మీకు ఇంకా ఏమన్నా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, దానికి సంబంధించిన వీడియోలు నేను చేస్తాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎగ్జాంపుల్ 1, ఇక్కడ ఏమి ఇచ్చిందంటే క్వశ్చన్, ద టాప్ ఆఫ్ క్లాక్ టవర్ ఈజ్ అబ్జర్వ్డ్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎట్ ఆల్ఫా డిగ్రీస్ అండ్ ద ఫూట్ ఆఫ్ ద టవర్ ఈజ్ ఎట్ ద డిస్టెన్స్ ఆఫ్ d meters ఫ్రమ్ ద అబ్జర్వర్. సో డ్రా ద డయాగ్రామ్ ఆఫ్ దిస్ డాటా. దీనికి ఓన్లీ డయాగ్రామ్ డ్రా చేస్తే సరిపోతుంది, ఆల్రెడీ డయాగ్రామ్ డ్రా చేసి ఉంది. ఫస్ట్ మనం ఇది ఏందో చూసి చేద్దాం. ఇది ఎగ్జాంపుల్ 1కి ఆన్సర్. ఓకే, సో ఎగ్జాంపుల్ 1కి ఏమి ఇచ్చిందంటే, ద టాప్ ఆఫ్ ద క్లాక్ టవర్. ఫస్ట్ క్లాక్ టవర్ అనేది ఒక డ్రా చేసుకోండి, దీన్ని AB అని మెన్షన్ చేసుకోండి. సో ఇది క్లాక్ టవర్, ఇది బేస్, ఇది టాప్, రైట్. సో దీన్ని టవర్ ఈజ్ అబ్జర్వ్డ్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ ఆల్ఫా డిగ్రీస్ అన్నాడు. సో అయితే ఇది ఆల్ఫా డిగ్రీస్ ఎట్ ద ఫూట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అన్నాడు. ఇది ఫూట్ అంటే ఇది గ్రౌండ్లో కొంత డిస్టెన్స్, ఎంత డిస్టెన్స్ ఇచ్చింది మనకు, d meters అన్నాడు. ఇక్కడ నుండి ఇక్కడికి d meters, ఇది C అనుకోండి. ఇక్కడ నుంచి ఒక మనిషి ఈ టవర్ను పైకి అబ్జర్వ్ చేస్తుండు. ఓకే, ఎలివేషన్ అంటే కింది నుండి పైకి చూస్తుండే ఆయన. ఓకే, కింది నుండి పైకి చూస్తుండే, ఎంత యాంగిల్, ఆల్ఫా డిగ్రీస్ యాంగిల్తో చూస్తుండే. సో ఇది డయాగ్రామ్, ఇది వచ్చేసి టవర్. ఓకే, సో ఇది బేస్, ఇది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. డిప్రెషన్ అంటే పైనుంచి కిందికి, ఎలివేషన్ అంటే కింది నుంచి పైకి. ఇది డయాగ్రామ్. అయితే ఇక్కడ ఇట్లా గీయాలి సార్ కాదంటే అవసరం లేదు, ఇట్లా కూడా గీయచ్చు. ఇది టవర్ అనుకోండి, AB. ఓకే, AB ఈజ్ ద టవర్. సో ఈ టవర్కి ఇది గ్రౌండ్ అనుకుంటే, ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ d meters అనుకుందాం, రైట్. ఇది ఎలివేషన్, ఇట్లా చూస్తే ఇది ఆల్ఫా యాంగిల్. ఓకే, ఇలా డ్రా చేసినా ఒకటే, ఇబ్బంది ఏం లేదు. ఓకే, అంటే లెఫ్ట్కే డ్రా చేయాలి, రైట్కే డ్రా చేయాలని కొంతమందికి డౌట్ ఉంటుంది, అట్లా ఏమి ఉండదు. ఇది బుక్లో ఇచ్చిన ఆన్సర్ను చెక్ చేద్దాం, చూడండి. ఇది టవర్ అన్నాడు, మీరు ఇట్లా డ్రా చేయాల్సిన అవసరం లేదు, ఇది మీకు అర్థం కావడానికి టవర్ ఇట్లా ఇచ్చాడు. ఇక డిస్టెన్స్ ఫూట్ ఆఫ్ ద టవర్ నుంచి ఇక్కడ డిస్టెన్స్ d, ఇక ఆల్ఫా యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. మీరు ఇది డ్రా చేయాలి డయాగ్రామ్, ఇక ఇది డ్రా చేయాలి. ఓకే, AB, BC బేస్, AB టవర్, AC అనేది ఎలివేషన్ పాత్, అంటే మనం ఈ డైరెక్షన్లో చూస్తున్నాం ఆల్ఫా డిగ్రీస్తో. ఓకే, నౌ ఎగ్జాంపుల్ 2, రింకీ అబ్జర్వ్స్ ఏ ఫ్లవర్ ఆన్ ద గ్రౌండ్ from the balcony of the first floor of a building at an angle of depression. ఇక్కడ చూడండి, డిప్రెషన్ అంటే పైనుంచి కింది చూస్తారు. The height of the first floor of the building is x meters. So draw the diagram of this data. ఓకే, సో ఇక్కడ మనకు 2 floors బిల్డింగ్ అన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేస్తే ఈజీగా అర్థమవుతుంది. 2 floors బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ నుండి ఒక అమ్మాయి కింద గ్రౌండ్లో ఫ్లోర్కి చూస్తుంది, ఏది, ఒక ఫ్లవర్ని పైనుంచి కిందికి. అయితే మనము ఈ బేస్కి ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి పైన. ఇది ఎలివేటెడ్ పాత్, అంటే పైనుంచి కిందికి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, కిందికి చూస్తున్నప్పుడు ఈ ప్యారలల్ లైన్కి, ఈ లైన్కి, ఎలివేటెడ్ లైన్కి మధ్యలో ఉన్న యాంగిల్ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఎంత ఇచ్చిండు, β degrees ఇచ్చిండు. సో దీన్ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. సో ఇవి రెండు ప్యారలల్ లైన్స్ కాబట్టి, ఇది ట్రాన్స్వర్సల్ లైన్ కాబట్టి అపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే ఇగో బీటా, ఈ బీటా ఇది.
సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈజ్ ఈక్వల్ టు కింది నుంచి పైకి చూస్తే బీటానే ఉంటుంది, పైనుంచి కింద చూసినా బీటానే ఉంటుంది. ఈ రెండు కూడా ఈక్వల్ ఉంటాయి ఎప్పుడు. ఇది మనం ప్రాబ్లం చేసేటప్పుడు దీని అవసరం మనకు వస్తుంది. ఓకే, అయితే మీరు బిల్డింగ్ డ్రా చేయాల్సిన అవసరం లేదు. ఇట్లా చేయండి. ఏబి ఇది బిల్డింగ్ అనుకోండి. ఫస్ట్ ఫ్లోర్ హైట్ ఎంత ఇచ్చిండు? ఎక్స్. ఓకే, సో ఇక్కడ పాప ఉంది, ఇక్కడ ఫ్లవర్ ఉంది. ఏ దగ్గర పాప ఉంది, సి దగ్గర ఫ్లవర్ ఉంది. ఈ పాప ఫ్లవర్ను చూస్తుంది బీటా యాంగిల్తో. ఓకే, సో ఇది కూడా బీటా యాంగిలే, రైట్. సో ఇది ఈ డయాగ్రామ్ డ్రా చేస్తే సరిపోతుంది, మీరు ఇవన్నీ రాయాల్సిన అవసరం ఏముండదు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3, ఎగ్జాంపుల్ 3 చూడండి. ఏ లార్జ్ బెలూన్ హ్యాస్ బీన్ టైడ్ విత్ ఏ రోప్ అండ్ ఈస్ ఫ్లోటింగ్ ఆన్ ద ఎయిర్. సో ఒక పెద్ద బెలూన్ని ఒక తారుకు కట్టిండు, దాన్ని ఎగిరేస్తే పైకి పోయింది. అది ఫ్లోటింగ్ ఆన్ ద ఎయిర్ అంటే పైన ఎగురుతుంది. ఓకే, సో ఏ పర్సన్ హ్యాస్ అబ్జర్వ్డ్ ద బెలూన్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద బిల్డింగ్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ θ1. సో ఒక పర్సన్ ఏం చేస్తుండు, ఇక్కడ చూడండి, ఇది బెలూన్ ఇక్కడ కింద కట్టేసిండు. ఓకే, ఇది పైన ఎగురుతుంది. ఒక బిల్డింగ్ పైన ఒక అబ్బాయి ఉండి దాన్ని పైకి చూస్తున్నాడు. ఎంత యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఈ బిల్డింగ్ అబ్బాయి యొక్క ఐ సైట్ నుంచి మనం ప్యారల్ లైన్ డ్రా చేసుకుంటే ఈ ప్యారల్ లైన్కి ఈ యాంగిల్ డ్రా చేయాలి. ఎందుకంటే యాంగిల్ ఎప్పుడు కూడా ఎక్స్ యాక్సెస్ నుంచే స్టార్ట్ అవుతుంది, పాజిటివ్ ఎక్స్ యాక్సెస్ అంటాం మనం. ఓకే, అందుకని మనము ఇది ఎక్స్ యాక్సెస్ కాబట్టి ఇక్కడ నుంచి ఈ ప్యారల్ లైన్ డ్రా చేసుకొని ఇది తీట, ఇది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఇది పైకి చూస్తుండే అబ్బాయి, ఇది బెలూన్. ఓకే, అట్లనే అండ్ ఫూట్ ఆఫ్ ద రోప్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ θ2. కిందికి చూస్తే అదే అబ్బాయి కిందికి ఫూట్ ఆఫ్ ద రోప్ చూస్తే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, దీన్ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. θ2 యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఓకే, సో అయితే మీరు ఈ బిల్డింగ్ డ్రా చేయాల్సిన అవసరం లేదు, ఇట్లా డ్రా చేయండి. ద హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ఈజ్ హెచ్. హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ఒకటి హెచ్ ఇచ్చింది. డ్రా ద డయాగ్రామ్ ఆఫ్ దిస్ డాటా అన్నాడు. ఇగో హైట్ ఆఫ్ ద బిల్డింగ్ హెచ్, ఇది డ్రా చేయండి సరిపోతుంది. ఇక్కడ అబ్బాయి ఉన్నాడు, డి దగ్గర అబ్బాయి ఉన్నాడు. డి నుంచి కిందికి చూసినప్పుడు θ2 యాంగిల్, డి నుంచి పైకి చూసినప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఇదేమో ప్యారలల్ లైన్. ఓకే, ఇగో ఏసి అనేదేమో బెలూన్ యొక్క హైట్. ఓకే, సి అనేది బెలూన్ టాప్ ఆఫ్ ద బెలూన్, ఏ అనేది బాటమ్ ఆఫ్ ద బెలూన్. సో ఈ అనేది బాటమ్ ఆఫ్ ద బిల్డింగ్, డి అనేది టాప్ ఆఫ్ ద బిల్డింగ్. ఈ డయాగ్రామ్ డ్రా చేయడం చాలా ఈజీ, ఇంపార్టెంట్ కూడా. మీకు ఇట్లాంటిది మళ్ళీ సెకండ్ ఎక్సర్సైజ్లో కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది, దానికి మనం సమ్ చేయడానికి మీరు సిద్ధంగా ఉండాలి. ఓకేనా? మీకు ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అన్ని చాప్టర్స్ వీడియోస్ ఉన్నాయి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్స్ ఇస్తున్నా, మీరు చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.